నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహణ. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులను సన్మానించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణ శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది. జంగారెడ్డిగూడెం బస్టాండ్ సమీపంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు. వృద్ధులు సమాజానికి విలువైన సంపద అని, కావున ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తున లక్ష్మి సూచించారు. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాలలో జరిగిన ఈ వేడుకల్లో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత పలువురు ప్రముఖులు అసోసియేషన్ సభ్యులతో కలిసి చైర్పర్సన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణలతో కలిసి వృద్ధులను ఉద్దేశించి మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు భవనం కావాల్సి ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనికి సంబంధించిన స్థలం కూడా కేటాయించడం జరిగిందని, త్వరలోనే నిర్మాణ పనులను కూడా ప్రారంభించేందుకు అనుమతులు తీసుకొస్తామని తెలిపారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షులు కె కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఎస్ రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ వృద్ధులను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. అంతేకాకుండా వృద్ధుల కోసం రూపొందించిన చట్టాలను సక్రమంగా అమలు చేయాలని కోరారు. అనంతరం 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ కటారి వాసు, హైస్కూల్ హెచ్ఎం లోవ కుమారి, టీడీపీ నాయకులు అల్లూరి రామకృష్ణ, అసోసియేషన్ ప్రతినిధులు కుక్కునూరి రామచంద్రరావు, దల్లి కేదారేశ్వరరెడ్డి, కుంచి త్రినాథరావు, బోడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. ఈ 60 సంవత్సరాలు వచ్చిన అరుగుతులకి వాళ్ళ సాల్వాలు కప్పి సన్మానం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. మా కర్ణగారు గారు, రామచంద్రరావు గారు, వీళ్ళందరూ అధ్యక్షులు, సర్మ గారు, వీళ్ళు కనపడినప్పుడల్లా ఏం చెప్తారంటే మాకు ఒక షెల్టర్, ఒక వేదిక కావాలి, మేము అందరం కూర్చుంటాం, ఇటువంటిది ఒక షెల్టర్ కావాలి అనేది వీళ్ళందరి యొక్క కోరిక, అభిమతం. దానికోసం గతంలో కొన్ని స్టెప్స్ వేయడం జరిగింది. అక్కడ శంకుస్థాపన చేశాం. ప్రభుత్వాలు మారినాయి కనుక ఆ ఫైల్ని పెద్దలు రావుల కృష్ణ గారు, అల్లూరి రామకృష్ణ గారు కూడా ఫాలోఅప్ చేసి దాన్ని ఏదో రూపంలో ఎలిమినేషన్ ఫైల్ క్లియర్ చేయండి. 70% అయిపోయింది. మిగిలిన 70 ఒక 30%, 20% ఉంటుంది. అయిపోతే నేను అవసరమైతే జిల్లా పరిషత్ నుంచి కూడా మేము ఫండ్ ఇవ్వచ్చు. దానికి ఆల్రెడీ కొంత డోనర్స్ కలెక్ట్ చేశారు. మరి చెప్పినట్టుగా రాజీకి కావాల్సినటువంటి స్థల సేకరణ పునాది వేశారన్నారు. మరి దాన్ని ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి మరి మళ్ళీ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ చేసుకోవాలని చెప్పారు ఆయన అంటున్నారు. కనుక దాన్ని కూడా ప్రోత్సహించి ఏ రకంగా అయితే ఆ అమౌంట్ సేకరణ జరుగుతుందో, ఒకవేళ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా నేను దీన్ని మళ్ళీ ఆయన దృష్టిలో పెట్టి ఏవైనా మళ్ళీ సంవత్సరానికి ఈ యొక్క ఆఫీస్ పూర్తి చేసి ఈ యొక్క వృత్తిగా యువకులకి మనం ఆ ఆఫీస్ ఏర్పాటు చేయాలని చెప్పి దృష్టిలో పెట్టి సంవత్సరం కూడా దీని గురించి నేను కూడా పోరాడతానని చెప్పి సభలో చెప్పి వృత్తుల వారోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం వారు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. గత 12 సంవత్సరాల నుంచి మా సంఘం ఈ జంగారెడ్డిగూడెం మండలంలో అనేక గ్రామాలను కలుపుకొని వృద్ధులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సుమారు మేము
1000 మంది సభ్యులు ఉన్నాం. ఇప్పుడు వృద్ధులు అంటే ప్రతి వ్యక్తి కూడా వృద్ధుడు అవుతాడు, తప్పదు. అలాగే ప్రతి జీవి కూడా అది వృద్ధాశ్రమం వృద్ధులు అలాగే అది ప్రకృతి ధర్మం. అది దాన్ని మనం ఎవరు తప్పించుకున్నాం. అంచేత ఏంటంటే వృద్ధుల్ని అందరూ కూడా గౌరవం చేయవలసిన బాధ్యత మన అందరూ ఉండాలి. మా సంఘ సభ్యులకి ఉండడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఈ స్థల విషయంలో మాకు అప్పట్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రజెంట్ జడ్పీటీసీ బాబ్జీ గారు, సాగర్ గారు కూడా చాలా సహకారం చేసి మాకు ఆ విషయంలో చాలా తోడ్పాటు చేసింది. వారికి ధన్యవాదాలు తెలుపుకున్న సభాముఖంగా. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్గా కె వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న నరేంద్ర కుమార్ను వేరే ప్రాంతానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో మున్సిపల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణను పదోన్నతిపై కమిషనర్గా నిర్వహించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెంకటరమణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ ఉన్నతాధికారుల సూచనలను పాటిస్తూ ప్రజాప్రతినిధుల సహకారంతో కింది స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు. అంతేకాకుండా పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు పాటుపడతానని కమిషనర్ వెంకటరమణ స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పుర ప్రజలకందరికీ నమస్కారము. నేను ఈరోజు కొత్తగా కమిషనర్గా పురపాలక సంఘ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా రాష్ట్ర ప్రభుత్వము మరియు స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి సహకారంతో, అదేవిధంగా చైర్పర్సన్ కౌన్సిల్ వారి సహకారంతో ఈ మున్సిపాలిటీకి ఏవైతే డెవలప్మెంట్కు అవసరమవుతున్నాయో ఆ పనులన్నీ చేసి జంగారెడ్డి పురపాలక సంఘ అభివృద్ధికి తోడ్పడతానని తెలియజేస్తూ ప్రజల అవసరమైన పారిశుద్ధ్యము, అదేవిధంగా త్రాగునీరు, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ ఈ విషయాల్లో ఇప్పటికన్నా మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా పురపాలక సంఘ సిబ్బందిని మరియు సెక్రటరీ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం యొక్క చూపుడు వేలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో పలు దళిత సంఘాల నాయకులు విగ్రహం వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయటం అంటే లక్షలాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీయటమేనన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. అతి త్వరలోనే ఈ ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. అనంతరం ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలను డీఎస్పీ పర్యవేక్షణలో మరలా ఏర్పాటు చేశారు. సరిపోతుంది, వచ్చేది ఎంతకాలం అంత వచ్చేది ఆరాలి వేరే లుక్ జాయిగా. అంబేద్కర్ విగ్రహం యొక్క చూపుడు వేలు విరగొట్టడం అనేది జరిగింది. అది ఏ విధంగా జరిగినప్పటికి కూడా ఇది లక్షల మంది మనోభావాలకి సంబంధించినటువంటి విషయం కాబట్టి దీనిలో ఇమీడియట్గా తగిన చర్య తీసుకొని దీనికి కారకులు ఎవరైనా ఉంటే వాళ్ళని వెంటనే వాళ్ళ మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ అపచారం జరిగినటువంటి విగ్రహాన్ని ఇమీడియట్గా కూడా దాన్ని రెక్టిఫై చేసి అందరి యొక్క మనోభావాల్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాని మీద తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇక్కడ మన నాయకులు అందరితో కూడా చర్చించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దానికి తగ్గ చర్యలన్నీ కూడా మేము తీసుకుంటాం. ఈ కేసు నమోదు చేసి నిందితులు ఉన్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజైన శుక్రవారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి పలు విశిష్ట పూజలు నిర్వహించారు. అంతేకాకుండా సామూహిక కుంకుమ పూజలు కూడా జరిపారు.
ఈ పూజలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా కొప్పారపు శ్రీరామమూర్తి ప్రమీల దంపతులు, బొడిగిన శేషగిరిబాబు, ఎర్రం ఉదయ్ కుమార్ దంపతులు ప్రసాద దాతలుగా వ్యవహరించారు. అదేవిధంగా చందన బ్రదర్స్ నిర్వాహకులు అమ్మవారి అలంకరణకు చీరను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వాడపల్లి వెంకట శేషాచార్యులు మాట్లాడుతూ గంగానమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వేదమాత గాయత్రీ దేవి నమః భక్తిపూర్వక నమస్కారం సమర్పయామి. మహాలక్ష్మీ స్వరూపిణి గంగాదేవి నమః. గంగాదేవి మాత స్వరూపిణి వేదమాత. పరమ పవిత్రమైనటువంటి మన జంగారెడ్డిగూడెం పట్టణ మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజనని అయినటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈ రోజు రెండవ రోజుగా శ్రీ గంగారమ్మ అమ్మవారు వేదమాత గాయత్రీదేవిగా భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమంతో ప్రారంభమయ్యి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటున్నాము. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం 6 గంటలకు ఏ అవతారంతో అయితే అమ్మవారు కొలువు తీరి ఉంటారో ఆ అవతారమూర్తికి శాంతి హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 7:30 సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుంటూ జరుగుతుంది. ప్రతిరోజు కూడా రాత్రి 7 గంటలకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వర్తించుకోవడం జరుగుతోంది. మరి ఈ దసరా నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారికి జరిగినటువంటి అవతార అలంకార మహోత్సవాలను గనక దర్శించినట్లయితే, ఆరాధించినట్లయితే నవరాత్రి వ్రతఫలం వారికి సంప్రాప్తమయ్యి వారి గృహమునందు అష్టైశ్వర్యాలను కూడా ప్రసాదించినటువంటి చల్లని తల్లి గ్రామదేవత గంగానమ్మ. అటువంటి గంగానమ్మ అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక అవతారంతో అమ్మవారు కొలువు తీరు ఉంటున్నారు. రేపు శనివారం రోజున శ్రీ గంగానమ్మ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నా, ఆరాధించుకున్నా అన్నపానానికి లోటు లేకుండా మనందరికీ కూడా చక్కగా కాపాడి రక్షించినటువంటి ఆ జగన్మాత యొక్క అనుగ్రహం మనందరికీ కూడా ప్రసరింప చేయాలని ప్రతిరోజు కూడా మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద కమిటీ వారిని సంప్రదించండి. అమ్మవారికి జరిగినటువంటి ఈ నవరాత్రి మహోత్సవాలలో వేలాది మంది పాల్గొని అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా తెలియజేస్తున్నాము. విద్యార్థులు తరగతి గదుల్లో నేర్పించే పాఠ్యాంశాల కంటే పారిశ్రామిక సందర్శనల ద్వారా అమితమైన జ్ఞానం కలుగుతుందని తపస్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ దాకారపు కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న తపస్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు పారిశ్రామిక సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు లక్కవరంలోని రైతు డైరీ, జంగారెడ్డిగూడెంలోని లక్ష్మీ గణపతి క్రాఫ్ట్ పేపర్ మిల్, శ్రీమతి ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్, ఐఎఫ్ఎల్ నర్సరీలను సందర్శించారు. ఆయా పరిశ్రమల్లో విధి విధానాలను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు ఇటువంటి ప్రత్యక్ష అనుభూతి వలన ఎంతో జ్ఞానం కలుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆదిత్య, డైరెక్టర్ సురేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ చిక్కాల సన్నీ ఎంబీబీఎస్ ఎండి, ఎంబీబీఎస్ ఎంఎస్ గారిచే పాయిజన్, పాముకాటు, తేలుకాటు, పక్షపాతం, డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్, కామెర్లు, బీపీ, షుగర్, టీబీ, నిమ్ము, ఆయాసం, ఆస్తమా, మూర్ఛ, కాళ్లవాపు, ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కిడ్నీ సంబంధిత వ్యాధులకు వైద్యం అందించబడును. అలాగే అత్యాధునిక వెంటిలేటర్ తో కూడిన మెరుగైన వైద్యం అందించబడును. మన జంగారెడ్డిగూడెంలోని సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు డాక్టర్ సింహాద్రి ఉదయ్ కిరణ్ గారిచే అపెండిక్స్, 24 గంటల నొప్పి, పేగు మడత, పేగు సంబంధిత సమస్యలకు ఓపెన్ లాప్రోస్కోపీ ద్వారా శస్త్రచికిత్స అందించబడును. హెర్నియా, హైడ్రోసిల్, పాయిల్స్ మరియు పిత్తాశయంలో రాళ్లకు కోత లేకుండా లాప్రోస్కోపీ విధానంలో ఆపరేషన్లు చేయబడును. అలాగే కణితులు, దీర్ఘకాలిక పుండ్లకు విఎల్సి థెరపీ ద్వారా సత్వర ఉపశమనం కలుగును. అత్తెలి పోసేశ్వరరావు ఎంబీబీఎస్ డిఎన్బి, ఆర్థోపెడిక్ సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, మరియు తూటికుంట సాయి కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో నడపబడుతున్న హాస్పిటల్ సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 08821224104 and 8332004104. సింహాద్రి మొబైల్ వరల్డ్ వారి బంపర్ ఆఫర్. మా వద్ద ఒప్పో, వివో, రియల్మీ, ఐఫోన్, మోటరోలా, ఐక్యూ, శాంసంగ్ అన్ని రకాల బ్రాండెడ్ మొబైల్స్ అతి తక్కువ ధరలకే లభించును. మొబైల్ రిపేరింగ్ మా ప్రత్యేకత. మా వద్ద పౌచ్ ప్రింటింగ్, మొబైల్స్ పై స్కిన్ కటింగ్ లభించును. మొబైల్ స్కిన్ పై మీకు నచ్చిన ఫోటో ప్రింట్ చేయడం మా ప్రత్యేకత. మా వద్ద బజాజ్, హెచ్డిఎఫ్సి, టీవీఎస్ ఫైనాన్స్ అందుబాటులో కలవు. మా వద్ద గార్జియస్ ఐటమ్ ఆన్లైన్ ధరల కంటే తక్కువ ధరలకే లభించును. మీ పాత మొబైల్ ఏదైనా పగిలిపోయినా, పనిచేయకపోయినా మా వద్దకు తీసుకువచ్చి మంచి ఎక్స్చేంజ్ రేటుతో మీకు నచ్చిన మొబైల్ తీసుకువెళ్ళండి. మా అడ్రస్ సింహాద్రి మొబైల్ వరల్డ్, మసీదు సెంటర్, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం రాంబాబు. ఫోన్ నంబర్ 9912005889. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్. లక్కీ పాట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్, జంగారెడ్డిగూడెం. అసలైన దసరా దీపావళి సంబరాలు ఎక్కడో తెలుసా? మన వైనాట్ లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్. లక్కీ పాట్ ద్వారా 10,000 పైబడి కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన బహుమతి. వైనాట్. ఇప్పుడు మన జంగారెడ్డిగూడెం బ్రాంచ్ లో జస్ట్ జడ్జ్ ప్రారంభమైంది. మీకు కావాల్సిన అన్ని రకాల గిఫ్ట్ ఐటమ్స్, యాంటిక్స్ అందుబాటులో కలవు. వెంటనే విచ్చేయండి. వైనాట్, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజున శుక్రవారం అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. పట్టణానికి చెందిన కర్పూరం గవరయ్య గుప్తా కంచర్ల రఘురామ్ కుమార్ దంపతులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు కణించర్ల లక్ష్మీనారాయణ దంపతులు ప్రసాదాన్ని అందజేశారు. ప్రముఖ బట్టల వ్యాపారస్తులు దామోదర క్లాత్ షోరూం వారిచే అందించబడిన చీరను అమ్మవారికి అలంకరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు టీవీఏ రామతారకం, కొంకిమళ్ల సురేష్, పైడి రమేష్, జయవరపు సోమశేఖర్, కోలాటి నాగేశ్వరరావు, ఉప్పల శ్రీను, సొలస శ్రీను, దారా ప్రసాద్, మహంకాళి గోపి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాసవమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవంలో రెండో రోజుగా గాయత్రి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అలాగే ఈ రోజున పూజలో కర్పూరం గౌరవ గుప్తా నాని దంపతులు, అలాగే కంచెల రఘురాం దంపతులు కూర్చున్నారు. అలాగే చీరని దామోదర క్లాస్ వారు సమర్పించారు. అలాగే అన్నప్రసాద వితరణ కడించాల లక్ష్మీనారాయణ గారు సమర్పించారు. ఈ ప్రతిరోజు కుంకుమ పూజలు జరుగుతాయి కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఆలయంకు వచ్చి కుంకుమ పూజలో కూర్చొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రెండో రోజు భాగంగా శ్రీ గాయత్రి అమ్మవారిగా దర్శనమిస్తున్నారు. ఈరోజు పూజలో కూర్చున్న భక్తులు కర్పూరం వెంకట గవరయ్య దంపతులు, కంచెల్ల రఘురామ్ దంపతులు. ఈరోజు చీరదాతలో శ్రీ దామోదర క్లాత్ స్టోర్స్ జంగారెడ్డిగూడెం, ప్రసాద దాతలో శ్రీ కరించర్ల లక్ష్మీనారాయణ గారు. అలాగే ఈ 13వ తారీఖు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మధ్యాహ్నం 3 గంటల నుంచి గ్రామోత్సవం జరుగును. ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రామోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీచక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కె విజయ్ శర్మ నేతృత్వంలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తొలి రోజు పూజలో కొండ రాము, శ్రీదేవి దంపతులు పాల్గొన్నారు. అదేవిధంగా చింత నాగరాజు, నాగమణి దంపతులు ప్రసాద దాతలుగా వ్యవహరించారు. అమ్మవారి అలంకరణను ఎర్ర నాగేశ్వరరావు, సత్య దంపతులు సహకరించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకొని అమ్మవారిని దర్శించుకున్నారు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి అతి సమీపంలో కొలువైన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో శరన్నవరాత్రి అత్యంత వైభవపేతంగా ఈ వేడుకలు జరుగుతున్నా అందులో భాగంగా ఈరోజు రెండో రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నటువంటి ఒక అపూర్వమైన దృశ్యం. బాలా రూపం అంటే శీఘ్ర అనుగ్రహకారిణి అంటారు. అమ్మవారిని అత్యంత సులభంగా అమ్మవారిని సంతోషపెట్టగలిగి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మెండుగా పొందేటువంటి అవకాశం ఉన్నటువంటి అవతారంగా బాలా త్రిపుర సుందరి అవతారాన్ని మనకి పెద్దలంతా చెప్తూ ఉన్నారు. ఆ క్రమంలో బాలా త్రిపుర సుందరి అవతారంలో ఈరోజు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు
పసుపు కొమ్మలతోటి అమ్మవారికి అర్చన, అదేవిధంగా కుంకుమార్చన కార్యక్రమం రెండో రోజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆలయ కమిటీ ముఖ్యంగా ప్రధాన నిర్మాణకర్త అయినటువంటి బౌరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడినటువంటి ఆలయ కమిటీ, అదేవిధంగా ఉత్సవ కమిటీ సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని భక్తులు మరియు దాతల సహాయ సహకారాలతో అద్భుతంగా నిర్వహించారు. ఈ క్రమంలో రేపు అనగా మూడో రోజు శనివారం నాడు అమ్మవారు గాయత్రీదేవిగా, వేదమాత గాయత్రిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతా ఉన్నారు. ఇందులో పంచవర్ణ గాజులతో అమ్మవారికి విశేషమైన అర్చన, అదేవిధంగా కుంకుమార్చన కార్యక్రమం కూడా రేపు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని బౌరిశెట్టి మురళీకృష్ణ దంపతులతో కూడిన ఆలయ కమిటీ తెలియజేస్తూ ఉంది. ఈ జరుగుతున్నటువంటి ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అత్యంత అద్భుతమైనటువంటి అంశంగా మనం చెప్పుకునేటువంటి విషయం 11వ తారీఖు సాయంత్రం అంటే మహానవమి రోజు సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి మర్నాడు ఉదయం 7 గంటల విజయదశమి వచ్చిన రోజు 7 గంటల వరకు అంటే కంటిన్యూగా 12 గంటల అర్ధరాత్రి అంతా కూడా ఆలయం తెరిచే ఉంటుంది. అమ్మవారు మహాకాళి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు జరుగుతున్నటువంటి దీపోత్సవ సేవలో కూడా భక్తులు పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ మరోసారి బౌరిశెట్టి మురళీకృష్ణ నుంచి ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతా ఉంది. చింతలపూడి నియోజకవర్గంలో దాతలు అందించిన వరద బాధితుల నిధులు 51,56,240 రూపాయల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్కు ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గంలో రోడ్లు, వంతెనలు తదితర అభివృద్ధి పనులపై 200 కోట్లు ఖర్చు అయ్యే ప్రతిపాదనను సీఎంకు అందజేశామన్నారు. ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు వెంటాడుతున్నాయని, వీటిని పరిష్కరించకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారని ఆయన దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఇందులో చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కామవరపుకోట, లింగంపాళ్లెం మండలాలకు చెందిన సమస్యలను ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి, జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు రాబోరి కృష్ణ, మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, నాయకుడు మండవ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు తోడుగా ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. గడిచిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని పార్టీ శ్రేణులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మరలా రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమేనని ధైర్యం చెప్పారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ ఎమ్మెల్యే, సమన్వయకర్తలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు, జడ్పీటీసీలు, ముఖ్య నేతలు, కార్పొరేటర్లతో వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఏ విధంగా దగ్గర కావాలో దిశానిర్దేశం చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్, ఏలూరు అసెంబ్లీ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, జంగారెడ్డిగూడెం జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మన 5 సంవత్సరాలలో ఎక్కడా కూడా తప్పు చేయాల. ప్రజలకు చెప్పిన ప్రతి మాట నెరవేర్చి, మేనిఫెస్టో అన్నది మామూలుగా రాజకీయ నాయకులకు మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేసే పరిస్థితి నుంచి మేనిఫెస్టో అన్నది ఒక డెఫినిషన్ ఇచ్చి, మేనిఫెస్టో అన్నది నిజంగా ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని ఒక డెఫినిషన్ దానికి ఇచ్చి మొట్టమొదటి రోజు నుంచి కూడా కారణాలు చెప్పకుండా, కారణాలు వెతుక్కోకుండా, కారణాలు చెప్పాల్సి వస్తే కనుక మన ప్రభుత్వంలో మనకున్న కష్టాలు బహుశా ఎక్కడ ఎప్పుడు చూసిండం. ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి సమస్యలను కూడా ఎదుర్కొన్నాం. అది కూడా 2 ఏళ్ళు, అది కూడా 2 సంవత్సరాలు కోవిడ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్నాం. కానీ ఎప్పుడు కూడా ఒకటే చెప్పా, మనల్ని ప్రజలు ఓటేశారు, మనం ఎన్నికలప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేసినాం, మనం ఇచ్చిన మాట మరో 30 సంవత్సరాల పాటు మన బాటను నిర్దేశిస్తుంది అని చెప్పి అని ఎప్పుడు కంప్లైంట్ అనేది ఎక్కడ చేయాల. పలానోడు అది చేశాడు, పలానోడు ఇది చేశాడు అని చెప్పి ఎప్పుడు కారణాలు వెతుక్కోలే. పలానా సమస్యలు ఉన్నాయని చెప్పి ఏ పొద్దు కారణం చెప్పాల. ఎప్పుడు కూడా ముఖాన ఎప్పుడు చిక్కటి చిరునవ్వే చూపించాం. ఆ చిక్కటి చిరునవ్వుల మధ్య
ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని కూడా ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో, బడ్జెట్ కన్నా ముందే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ క్యాలెండర్లో ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి పథకాలన్నీ సంవత్సరం పొడుగునా ఏ పథకం ఏ నెలలో ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ నెలలో బటన్లు నొక్కి నేరుగా పథకాలు ఇచ్చిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయ దుర్గమ్మ దేవాలయంలో ద్వితీయ సంవత్సర దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో ఆలయ కమిటీ ప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులతో కలిసి శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ వరకు ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడ పట్టణంలో వేయించేస్తున్న శ్రీ మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ శ్రీ విజయదుర్గా అమ్మవారి ఆలయంలో దసరా శవరనాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు రెండవ రోజు అమ్మవారు గాయత్రీదేవిగా దర్శనమిస్తున్నారు. ఉదయం నుంచి కూడా గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అలాగే సాయంత్రం అమ్మవారి ఆలయంలో దీపోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. 50 మంది భక్తులు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. అలాగే రేపటి రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. ఉదయం 9 గంటలకి అమ్మవారికి వడిబియ్యం సమర్పించడం జరుగుతున్నది. అలాగే రేపటి సాయంత్రం ఊంజల్ సేవ నిర్వహించడం జరుగుతున్నది. 50 మంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైనది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ చక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు శుక్రవారం అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కుబడులు చెల్లించుకుని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ వరకు నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయన్నారు. కావున ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం భక్తులు తదితరులు పాల్గొన్నారు. జగజ్జన్ని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీమాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి అంతరాలయ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ అంతరాలయ పూజా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు డాక్టర్ హర్షవర్ధన్ దంపతులు, అలాగే కలగర వీర్రాజు దంపతులు మరియు దామోదర క్లాత్ షోరూమ్ వారు, పోలుపర్తి దుర్గారావు దంపతులు మరి ఈరోజు అమ్మవారికి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలలో ఉభయదారులుగా వ్యవహరించి ఉన్నారు. మరి ఈ పూజా కార్యక్రమాన్ని ఈ దసరా 10 రోజులు కూడా నిర్విఘ్నంగా కొనసాగించడానికి మరి ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని భక్తులందరూ అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొని ఉదయం అంతరాలయ పూజా కార్యక్రమాల్లో ఉభయదారులుగా వ్యవహరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేయించేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని మరియు శుక్రవారం సందర్భంగా దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజు ఈరోజు నూకాలమ్మ అమ్మవారు అవతార స్వరూపిణి అయినటువంటి బాలా త్రిపుర సుందరి స్వరూపంగా అమ్మవారు భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచే అమ్మవారికి విశేష శుద్ధశక్తి నమోంతమాల అనేటువంటి శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి
విశేష పూజలంతా కూడా అమ్మవారికి ఈరోజు జరిపి లలితా సహస్రనామ పారాయణ కుంకుమార్చనలతో అమ్మవారికి విశేషంగా పూజాధికాలు చేసుకుని ప్రాతకాలం నుంచి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా అమ్మవారి కుంకుమార్చన మరియు ఉభయదారులచే అమ్మవారికి పట్టు వస్త్రాలు పుష్పాలంకరణ ఇత్యాది కార్యక్రమాలంతా కూడా భక్తులు అమ్మవారిని సేవించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురుమాయిగూడెం గ్రామంలోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానం ఉపాలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రెండవ రోజైన శుక్రవారం అమ్మవారు శ్రీ గౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు జొన్నలగడ్డ తేజ శర్మ ఆధ్వర్యంలో పలు విశిష్ట పూజలు జరిపారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు పువ్వాడ విజయ రవీంద్రబాబు కళ్యాణి దంపతులు, గురవాయిగూడెం వాస్తవ్యులు బాకి శ్రీనివాసరెడ్డి అమరావతి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, భవానీ స్వాములు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురవాయిగూడెం గ్రామంలో ఏం చేసిన మన హరిహర సుత అయ్యప్ప స్వామి ఆలయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారు ఆలయంలో ఉపాలయాల్లో అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా రెండో రోజుగా గౌరీదేవి అలంకారంలో ఈ రోజున అమ్మవారు ఎంతో వైభవంగా మనందరికీ కూడా ఉదయం నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుపుకొని తీర్థ ప్రసాదాలను కూడా స్వీకరించాం. అలాగే సాయంత్రం మళ్ళీ అందరికీ కూడా లలిత కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా 50 మంది వచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు కూడా పాత్రలు అవ్వాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ రంగాల కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలో సివిల్ సప్లైస్ డీసీఎంఎస్ హమాలీల జనరల్ బాడీ సమావేశం శుక్రవారం జరిగింది. ముప్పడి అబ్బులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రమణ పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్లకు వేధింపులు తప్పట్లేదన్నారు. కావున తక్షణమే వీరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల 18వ తేదీన విజయవాడలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంపల వెంకటేష్, పి దుర్గారావు, ముప్పిడి రాంబాబు, ముప్పిడి అబ్బులు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి హమాలీలకు సంక్షేమ పథకాలు, అమలు చేయాలి హమాలీలకు సంక్షేమ పథకాలు, అమలు చేయాలి హమాలీలకు సంక్షేమ పథకాలు. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 16 వరకు దేశవ్యాప్తంగా కార్మిక సమస్యలపైన, స్కీమ్ వర్కర్ల సమస్యలపైన ఆందోళన చేయాలని చెప్పి ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఈ నెల 18 వరకు విజయవాడలో రాష్ట్ర సదస్సు కూడా జరగబోతుంది. ఈ సదస్సుని కార్మిక వర్గం, స్కీమ్ వర్కర్లు, హమాలీలు మొత్తం అందరూ జయప్రదం చేయాలని చెప్పి మా ఐఎఫ్టీ విజ్ఞప్తి చేస్తుంది. అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 లేబర్ చట్టాలను రద్దు చేశారు. యాజమాన్యాలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చారు. ఇది కార్మికుడికి గొడ్డలు పెట్టి లాంటిది. ఆ లేబర్ కోడ్స్ ని ఎత్తివేసి కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి ఈ సదస్సుగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హమాలీ రంగ కార్మికులకు సమగ్ర చట్టం తెస్తామని చెప్పి అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాధికారులకు వచ్చినా వాగ్దానం చేస్తున్నాయి, కానీ ఆ చట్టం చేయట్లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా కీలక రంగంలో ఉన్నటువంటి హమాలీలు ఎగుమతులు దిగుమతులు చేయాలన్నా, ఒక సరుకు వేరే ప్రాంతానికి రవాణా సాధ్యాలన్నా, మానవ మనుగడకు ఉపయోగపడే హమాలీలకు మాత్రం మనుగడ లేకుండా పోయింది. వాళ్ళ ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. ముసలైతే పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ సౌకర్యాలు లేకుండా పోయినాయి. అటువంటి సౌకర్యాలతో కలిసిన చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చింతలపూడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంలో భాగంగా పరిశ్రమలు, పునరుత్పాదకత, వనరుల కేంద్రాల స్థాపన అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
కళాశాల రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో సౌర్య శక్తి, పవన శక్తి, జీవశక్తి, జల విద్యుత్ శక్తి వంటివి పునరుత్పాదికత వనరులు అపారంగా ఉన్నాయని వీటిని ఎక్కువగా వినియోగంలోకి తీసుకువచ్చి పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా స్వర్ణాంధ్ర 2047 సాధించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వైస్ ప్రిన్సిపల్ నరేంద్ర కుమార్, డాక్టర్ బి లవకుశ, బి విన్నితేజ, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సయ్యద్ హసీం తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమం స్వర్ణాంధ్ర @2047. అంటే మన భారతదేశం 100 సంవత్సరాలు స్వాతంత్రం పూర్తి చేసుకున్న సందర్భంగా మనము అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలనేది ఈ యొక్క స్వర్ణాంధ్ర @2047 యొక్క ఉద్దేశం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతలపూడి రసాయన శాస్త్ర విభాగంలో పునరుద్ధరించబడే శక్తి వనరుల ద్వారా పరిశ్రమలు స్థాపించడానికి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మా ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతలపూడి ఒక మోడల్ సెంటర్గా నిలుస్తుందని చెప్పడం కూడా చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే మా కళాశాల బిల్డింగ్స్ పైన మేము ఇప్పటికే సోలార్ సెంటర్స్ని, సోలార్ విద్యుత్తును తీసి సోలార్ సెంటర్ని నిర్వహించడం జరుగుతుంది. మరి సోలార్ వల్ల మనం ఒకసారి విద్యుత్తుని వినియోగించుకుంటే మరలా రేపు ఉదయం మళ్ళీ సూర్యుడు వచ్చిన వెంటనే మళ్ళీ శక్తిని మనం తీసుకోవచ్చు. ఇలాంటి సోలారు విద్యుత్ శక్తిని పునరుద్ధరించే శక్తిని వాడాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం ఈ యొక్క స్వర్ణాంధ్ర @2047లో ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. చింతలపూడిలోని చిల్లపల్లి అపార్ట్మెంట్ వద్ద దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి బతుకమ్మ పూజా కార్యక్రమం మహిళలు నిర్వహించారు. దీనిలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సాంస్కృతిక నృత్యాలతో, కోలాటాలతో బతుకమ్మ పూజ జరిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహణ. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులను సన్మానించిన ప్రముఖులు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన వెంకటరమణ శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది. జంగారెడ్డిగూడెం బస్టాండ్ సమీపంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చూపుడు వేలను ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెంలో ఘనంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు. శ్రీ గాయత్రీదేవి అమ్మవారి అలంకారంలో దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.